మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 21. మనం ఏకాంతంగా షాపింగ్ చేసుకుందాము అని చెప్పి దివ్యాను మెన్స్ వేర్కు లాక్కొని వెళ్ళాడు వసంతం. నేను రాను, వదులు, నా చేతిని వదులు అని వదిలించుకుంటూ ఉన్న తన చేతిని వదలకుండా అలానే పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. ఏమిటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు, నా సంగతి నీకు తెలియదు చెప్తున్నా అని బెదిరించింది దివ్య. అమ్మో, చాలా భయం వేస్తుంది అని భయపడినట్లు నటించాడు వసంతం. దివ్య కోపంగా చూస్తూ ఉన్నది. ఇప్పుడు ఆ కోపం ఫేసు పక్కన పెట్టి నా కోసం కొద్దిసేపు షాపింగ్ చేసి పెట్టు, నాకు నిజంగానే సెలెక్షన్ రాదు. ఏదో నీ విషయంలో అంటే బాగా సెలెక్ట్ చేసుకున్నా కానీ ఇలాంటి బట్టల విషయంలో అస్సలు చేత కాదు, ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమిలాడాడు వసంతం. ఆ ఫ్లోర్లో ఉండేవాళ్ళు చాలా మంది వాళ్ళను చూస్తూ ఉంటే అక్కడ సీన్ చేయటం ఇష్టం లేక సరే అని ఒప్పుకున్నది దివ్య. సంతోషంగా దివ్య చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళాడు వసంతం. చెయ్యి పట్టుకోకుండా రాలేవా నువ్వు అని చెయ్యి వదిలించుకొని వసంత్ కంటే ముందే వెళ్ళింది దివ్య. తన వెనకే నవ్వుకుంటూ వెళ్ళాడు. ఆల్ ఓకేనా అని మధు నుండి మెసేజ్ రావటంతో ఓకే అని రిప్లై ఇచ్చాడు వసంతం. తన షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇద్దరి కోసం వెయిట్ చేస్తూ బిల్డింగ్ సెక్షన్ దగ్గర నిలబడి ఉన్నది మధు. కొద్దిసేపటికి ఇద్దరు రావటంతో ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి, ఈరోజు నేనే కర్రీ చేశాను తెలుసా మీకు అని ప్లేట్లో కర్రీ వడ్డిస్తూ అన్నది మధు. ఓ ఓకే అని అన్నాడు జై చపాతీ ముక్కతో కర్రీ తీసుకుంటూ. తిన్న తర్వాత ఎలా ఉందో చెప్తాడు అని వెయిట్ చేస్తూ ఉన్నది మధు. కానీ ఏమీ అనకుండా తింటూ ఉన్నాడు జై. నేను చేశాను అని చెప్పాక టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పాలి కదా, తిరిగి నేను అడగాల ఎలా ఉన్నది అని అన్నది మధు కోపంగా. గుడ్ మధు, బాగున్నది అని సింపుల్గా చెప్పి తినటం మళ్ళీ కంటిన్యూ చేశాడు జై. ఓన్లీ గుడ్ అంతేనా? మామయ్య అయితే ఎంత బాగా పొగిడారో, చాలా బాగా చేసావమ్మా అని చెప్పి మీరు మాత్రం ఓన్లీ గుడ్ అంతే. అదేదో ఎగ్జాము ఎలా రాశావు అంటే గుడ్ అని చెప్పినట్లు చెప్పారు. మామయ్యను చూసి నేర్చుకోండి మీరు, ఆయన ఎంత బాగా చెప్పారు, మీరు కూడా అలా చెప్పవచ్చు కదా అన్నది మధు గోముగా. అలా చెప్తే నేను జై గారిని కాదు కదా అన్నాడు జై మధులాగే. మధు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, తమరకు ఈ కళలు కూడా ఉన్నాయా, నన్ను ఇమిటేట్ చేయటం కూడా వచ్చా మీకు అన్నది. చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు జై. ఎప్పటిలాగే ఒక నవ్వు విసురుతారు, సరిపోయిందిక అంటూ తను చపాతీతో కర్రీ తీసుకొని జై నోటి దగ్గరకు తెచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలి మధు, నేను తింటాను అని చెప్పాను కదా అని అన్నాడు జై. నేను కూడా చాలాసార్లు చెప్పాను కదా నాకు ఇలా తినిపించడం ఇష్టం అని, అయినా నేను ఏమైనా మొత్తం తినిపిస్తున్నానా, ఏదో ఒక ముక్క, అది కూడా నా ఆనందం కోసం అన్నది మధు. సరే ఇలా ఇవ్వు అని ఆ ముక్క చేతిలో నుంచి తీసుకోపోయాడు జై. ఆ నో నో, చేతికి ఇస్తే నేను మీకు ఎలా తినిపించినట్లు అవుతుందండి, నేనే మీ నోట్లో పెడతాను అని మళ్ళీ నోటి దగ్గర పెట్టింది మధు. ఇలా ఇంతకు ముందు కూడా రిపీట్ అయింది అనుకుంటా, ఇదే సందర్భం అని అన్నాడు జై. నేను అడగకముందే మీరు వంట బాగుంది అని చెప్పే వరకు, నేను ఒక ముద్ద నోటి దగ్గర పెట్టిన వెంటనే మీరు ఏమీ అనకుండా తినేంత వరకు ఇది ఇలానే కొనసాగుతూ ఉంటుంది. మరి మీ అంతటా మీరు చేస్తారా అని కళ్ళు ఎగరేసి అడిగింది మధు. నో అన్నట్లు తల అడ్డంగా ఊపాడు జై. నేను కూడా నోనే అని మధు కూడా తల అడ్డంగా ఊపి తినటం మొదలుపెట్టింది. మధు అన్నీ సర్ది రూమ్లోనికి వెళ్ళేసరికి జై బాల్కనీలో వాకింగ్ చేస్తూ ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. అయితే ల్యాప్టాపు, లేదు అంటే ఫోనురా బాబు, ఎన్నిసార్లు చెప్పాలరా దేవుడా అని అనుకున్నది. నేరుగా జై దగ్గరకు వెళ్ళి ఫోన్ తీసుకొని పక్కనే ఉన్న చిన్న టీపాయ్ మీద పెట్టింది. ఏమిటి అని అడిగిన జైకి, ఈ మధ్యన మనం అస్సలు హనీమూన్కే వెళ్ళలేదండి, ఒకసారి వెళదామా ప్లీజ్ అని గొమ్ముగా అడిగింది మధు. తను ఏ హనీమూన్ అన్నదో అర్థమయ్యి చిన్న నవ్వు నవ్వి, సరే వెళదాం పదా అని మేడ మీదకు తీసుకుని వెళ్ళాడు జై. ఆ రోజు మరో అందమైన రాత్రిని తన మనసు డైరీలో మరో పేజీ నింపింది మధు. మరో ప్రక్కన చెప్పిన పని ఒకటి కూడా చేత కాదా, అన్ని వెధవ పనులే చేస్తావుగా, నా కోసం ఒకటి చేసేదానికి ఏమైంది నీకు, నీ వల్ల వర్క్ డిలే అవుతోంది అని గట్టిగా అరిచింది ప్రీతి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ అసలు వర్క్ అవలేదు, నేను ఏం చేయాలి అని అంతే గట్టిగా అరిచాడు సిద్ధు. వాళ్ళను పిలవటానికి వస్తూ ఉన్న సుధాగారు వాళ్ళ ఇద్దరి అరుపులు విని, ఏమిట్రా అంతగా అరుస్తున్నారు, ఏమైంది
అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చారు. నథింగ్ మామ్, చిన్న వర్క్ గురించి మాట్లాడుకుంటున్నాం మేము అని సంజాయిషి ఇచ్చింది ప్రీతి. మీరు ఎప్పుడు ఆఫీస్ వర్క్ చేయటం మొదలుపెట్టారు, అది కూడా నాకు మీ నాన్నకు తెలియకుండా అని వెటకారంగా అడిగారు సుధా గారు. ఆఫీస్ వర్కు అని నేను చెప్పానా? నేను వర్కు అని చెప్పాను కదా అని వాళ్ళ అమ్మ మీద కూడా కోపంగా అరిచింది ప్రీతి. ఏమొచ్చింది నీకు, అంతగా అరుస్తున్నావు? సిద్ధు, ఏమైనది? ఎందుకు ఇది ఇలా పిచ్చి పట్టిన దానిలాగా అరుస్తున్నది అని ప్రీతి అరుపులకు చెవులు మూసుకుంటూ అన్నారు సుధా గారు. అదేమీ లేదత్తా, వేరే ప్రాజెక్టు డీటెయిల్స్ గురించి మేము మాట్లాడుకుంటున్నాము. దాని గురించి ఇంకా కనుక్కోలేదు అని నా మీద అరుస్తుంది, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అని నవ్వుతూ చెప్పాడు సిద్ధు. చెప్పాడుగా నీ మేనల్లుడు, ఇక వెళ్ళి ఇక్కడి నుంచి అన్నది ప్రీతి. ప్రీతి అని వీరేంద్ర గారి గొంతు వినపడటంతో, అదిగో మీ డాడీ పిలుస్తున్నారు, డిన్నర్కు పదండి అని సుధాగారు అనటంతో ప్రీతి అండ్ సిద్ధు సైలెంట్గా కిందకు కదిలారు. ఇద్దరూ కిందకు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవటంతో సుధాగారు ముగ్గురికి వడ్డించారు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు ఆఫీస్కు వెళ్ళాలి అని అనుకుంటున్నారు మీరు అని అడిగారు వీరేంద్ర గారు. ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు, ఏం చెబుదాము అన్నట్లు. మీ ముఖాలు చూసుకోవటం కాదు, నాకు సమాధానం చెప్పండి అన్నారు వీరేంద్ర గారు. ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది డాడ్, క్రిష్ ఎలాగూ చూసుకుంటున్నాడు కదా, ఇక నేను కూడా ఇంకొక 2 నెలలు తన దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అలాగే సిద్ధు కూడా. ఏమంటావు సిద్ధు అన్నది ప్రీతి. అవును మామయ్య, తను చెప్పింది నిజమే అని తల ఆడించాడు సిద్ధు. తొందరగా డిసిషన్ తీసుకోండి, తర్వాత మీ ఇద్దరికి బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుంది అని తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు వీరేంద్ర గారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నది ప్రీతి. ఇటు మధు అతమ్మ అతమ్మ అంటూ కిచెన్లోనికి అరుస్తూ వచ్చింది. ఇక్కడే ఉన్నాను కదా మధు, ఎందుకు అంతలాగా అరుస్తున్నావు అన్నారు జానకి గారు. ఇవాళ సండే కదా అత్తమ్మ, అందుకే ఏదైనా స్పెషల్గా చేద్దాం ఈరోజు అన్నది మధు. ఏం చేద్దాము చెప్పు, నీకు ఏదైనా కావాలి అంటే అది చేసి పెడతాను అన్నారు జానకి గారు. నా కోసం కాదత్తమ్మా, మా ఆయన కోసం, అంటే మీ అబ్బాయి కోసం, ఇంట్లో ఉన్నాడు కదా అందుకనే అన్నది మధు వయ్యారాలు పోతూ. మీ ఆయన కోసమా? మీ ఆయన కోసం అయితే నువ్వే చేసుకో, నేనెందుకు మధ్యలో అని వెటకారంగా అన్నారు జానకి గారు. అత్తమ్మ ప్లీజ్ ప్లీజ్ అత్తమ్మ ప్లీజ్, నాకు ఏ స్పెషల్స్ రావు కదా, నాకు వచ్చినది క్యారెట్ హల్వా ఒకటి, గులాబ్ జామ్ ఒకటి, అవి రెండే ఎన్నిసార్లు చేస్తాం, అందుకనే ఏదైనా కొత్తగా నేర్పించు ప్లీజ్ ప్లీజ్ అని గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ ఉన్నది మధు. ఎంత ముద్దుగా అడిగితే నా కోడలకు మాత్రం నేర్పించలేనా అని తన చెంపను నిమురుతూ అన్నారు జానకి గారు. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ, మంచి అత్తమ్మ అంటూ బుగ్గన ముద్దు పెట్టుకొని చెప్పు ఏం చేద్దాం ఇప్పుడు అని గెంతుతూ అడిగింది మధు. ముందు అలా చిన్నపిల్లల ఎగరటం ఆపు, చూడటానికి ఎల్కేజీ పిల్లలు చాక్లెట్ కోసం ఎగిరినట్లు ఉన్నది అన్నారు జానకి గారు. అత్తమ్మ అంటూ గారంగా అన్నది మధు. సరే, ముందు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల గోధుమ పిండి తీసుకో అని చెప్తూ ఏమేం కావాలో ఎలా చేయాలో అని దగ్గరుండి మరి ఎంతెంత వేయాలి అని చెప్తూ మొత్తానికి గోధుమ గవ్వలు చేయటం పూర్తి చేయించారు జానకి గారు. అబ్బా అత్తమ్మ, సో సింపుల్ ఇది అత్తమ్మ, ఈసారి ఇక నేనే చేసేస్తాను, ముందైతే ఇవి మామయ్యకు ఆయనకు ఇచ్చేసి వస్తాను అని చెప్పి 2 ప్లేట్లలో కొన్ని వేసి పెట్టింది మధు. మీ ఆయనకు నువ్వివ్వు, నేను ఆయనకు ఇస్తాను, వెళ్ళు అని పంపారు జానకి గారు. సండే కావటంతో కాస్త ఫ్రీ టైం కూడా ఉండటంతో మొక్కల దగ్గర క్లీనింగు కట్టింగు చేస్తూ ఉన్నాడు జై. మధుకి ఈ ఇంట్లో వాళ్ళల్లో మెయిన్గా నచ్చేది ఏ పనైనా కూడా నేను ఎందుకు చేయాలి అని అనుకోకుండా అన్నీ చేస్తారు. ఈ పని వాళ్లకు అయినా చెప్పవచ్చు, కానీ తానే స్వయంగా చేస్తూ ఉన్నాడు. ఎక్స్ట్రా కొమ్మలు కట్ చేస్తూ ఉన్న జై ముందు ప్లేట్ పెట్టింది మధు. హే గవ్వలు ఏమిటి స్పెషలు అని అడిగాడు జై. ఊరికినే చెయ్యాలి అని అనిపించింది, చేశాను అని ప్లేట్లో నుండి ఒక గవ్వ తీసి జై నోటి దగ్గర పెట్టింది మధు. కత్తెర 2 చేతులతో పట్టుకోవటం, చేతులకు కూడా మట్టి ఉండటంతో నోట్లో పెట్టుకోవలసి వచ్చింది జైకు. తమరి చేతులు ఖాళీ లేకుండా చేస్తే నా చేత్తో తినిపించే అదృష్టం వచ్చింది అన్నమాట అన్నది మధు. అదేమీ కాదు, నేను వద్దు అంటే బలవంతంగా అయినా పెడతావు,
అందుకని నేను సైలెంట్గా నోరు తెరిచాను అని పైప్తో హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నాడు జై. ఆ అని నోరు తెరుచుకొని దొంగమొగుడు అస్సలు బయటపడాడు అని అనుకుని, అవునా అయితే నేను బలవంతంగా పెడతా అని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు బలవంతంగా కుక్కేస్తాను అని గుప్పెట్లోనికి తీసుకున్నది మధు. నాకు చెయ్యి ఉన్నది, నేను తింటాను అని ప్లేట్ తీసుకొని లోపలికి వెళ్ళాడు జై. తన చేతిలో ఉన్నవి తింటూ మధు కూడా లోనికి వెళ్ళింది. బ్యాగ్ అంతా సర్దటం అయ్యిందా అని అడిగారు శేఖర్ గారు. దేనికోసం నాన్న అని అడుగుతూ సోఫాలో కూర్చున్నాడు జై. మా ఫ్రెండ్ కొడుకు పెళ్ళి అని మొన్న చెప్పాను కదా, ఇవాళ నైట్ వెళుతున్నాం అన్నారు శేఖర్ గారు. హో చెప్పారు కదా, మర్చిపోయాను, మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడిగాడు జై. దాదాపుగా రేపు రాత్రికి రిటర్న్ అయ్యి ఎల్లుండి పొద్దునకు ఇక్కడ ఉంటాము అని చెప్పారు శేఖర్ గారు. టికెట్స్ బుక్ చేయనా అన్నాడు జై. వద్దు, ఇక్కడ ఉండే మన కొలీగ్స్ ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు, అందుకనే అందరికీ బస్ ఏర్పాటు చేశారు. రాత్రి 10 గంటలకు బస్సు అని చెప్పారు శేఖర్ గారు. అలాగే అని కొద్దిసేపు వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటే మధు వాళ్ళ అత్తతో పాటు కిచెన్లోనికి వెళ్ళి ప్లేట్స్ అక్కడ పెట్టింది. అవి కడగటానికి తీసుకున్నారు జానకి గారు. అదేమిటి అత్తమ్మ మీరు కడుగుతున్నారు, పని అమ్మాయి వస్తుంది కదా అన్నది మధు. ఈరోజు ఇక రాదంట మధు, ఆదివారం ఒక్కపూటైనా సెలవు కావాలి అన్నది అని చెప్పారు జానకి గారు. వారం రోజుల కిందటే 2 రోజులు ఊరుకు వెళ్ళి వచ్చినది కదా, ఇలా సెలవు ఎందుకు, ఆ మాట అడగలేదా అన్నది మధు. అడిగితే ఇంకా ఏమైనా ఉన్నదా మధు, మేము మనుషులం కాదా, మేము ఊరికి వెళ్ళొద్దా అని అడుగుతారు. అవన్నీ ఎందుకు చెప్పు, 2 రోజులు కొద్దిగా ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటే సరిపోతుంది అన్నారు జానకి గారు. మీ అంత మంచి మనసు నాకు లేదు అత్తమ్మ, ఇలా చేస్తే కడిగి పారేస్తాను అన్నది మధు. అలాగే చేద్దువులే అని నవ్వి, మరి రేపు పనంతా నువ్వు చేసుకుంటావా, ఇబ్బంది లేదుగా, లేదు అంటే ఎవరినైనా మాట్లాడతాను అన్నారు జానకి గారు. వదిలే అత్తమ్మ చేస్తాను అని వాళ్ళ అత్తమ్మకు హెల్ప్ చేసి హాల్లోనికి వచ్చింది మధు. అప్పుడే స్వెట్ వల్ల చిరాకుగా ఉండటంతో స్నానం చేయడానికి వెళ్తున్నాడు జై. తన వెంటే మధు కూడా వెళ్ళింది. కబోర్డ్లో నుండి టవల్ తీసుకుని వెళ్తూ ఉంటే సడన్గా మధు అడ్డం వచ్చింది జైకు. తను అడ్డం రావటంతో ఇంకో పక్కకు తప్పుకున్నాడు జై. కానీ జై ఎటు కదిలితే మధు అటే కదులుతూ జైకి అడ్డుపడుతూ ఉన్నది. ఏమిటి అని అడిగాడు జై. నేను వస్తాను అని చిన్నపిల్లలా అడిగింది మధు. ఎక్కడికి అన్నాడు జై. స్నానానికి అని చెప్పింది మధు. అయితే వెళ్ళు అని జై బెడ్ మీద కూర్చున్నాడు. నేను స్నానానికి వెళ్తాను అని చెప్పలేదు, నేను స్నానానికి వస్తాను, అది కూడా నీకు చేయించడానికి వస్తాను అని అటు ఇటు ఊగుతూ అన్నది మధు. వాట్ అని గట్టిగా అరిచాడు జై. తుతు అని వీపు మీద తట్టుకుని, ఎందుకండి అలా అరిచారు అని అడిగింది మధు. లేకపోతే ఏమిటి మధు, నువ్వు నాకు స్నానం చేయించడం ఏమిటి, జోక్ చేస్తున్నావా అన్నాడు జై. హా హా కాదు శ్రీవారు, నేను నిజమే చెప్పాను. ఈరోజు నా అందమైన కోమలమైన చేతులతో మీకు స్నానం చేయించాలి అని కంకణం కట్టుకున్నాను. మీ బాడీ చాలా అదృష్టం చేసుకున్నది అన్నది మధు స్టైల్గా. నా బాడీకి అంత అదృష్టం వద్దు, నా స్నానం నేను చేసుకుంటాను, అయినా భర్తకు స్నానం చేయించడం ఏమిటి అన్నాడు జై విచిత్రంగా. ఏ భార్య ఏ భర్తకు స్నానం చేయించదా ఏమిటి, మీరు సినిమాలు చూడరా, అందులో ఎంత రొమాంటిక్ సీన్స్ ఉంటాయో తెలుసా, ఇలా బాత్ చేసే వాటిలో. అయినా సినిమాల్లో వాటి గురించి ఎందుకు, మా నాన్న మా అమ్మని రోజు పిలుస్తారు తెలుసా స్నానం చేసేటప్పుడు వీపు రుద్దటానికి అన్నదే మధు. నేను చిన్నపిల్లాడిని కాదు, అలాగే నాకు స్నానం చేసుకోవటం బాగా వచ్చు, నీ హెల్ప్ నాకు అవసరం లేదు అన్నాడు జై. నీకు రాదు అని ఎవరు చెప్పారు, కానీ ఇవాళ నేను చేయిస్తాను, మరి మొత్తం చిన్నపిల్లలకు చేసినట్లు కాకపోయినా మీ బ్యాక్ రుద్దటానికి హెల్ప్ చేస్తాను అని చిలిపిగా అన్నది మధు. మధు విసిగించకుండా పక్కకు జరిగితే నేను స్నానానికి వెళతాను అని తను అలా మాట్లాడటంతో ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక తన చెయ్యి పట్టి పక్కకు లాగాడు జై. ఆ అంటూ కింద పడినట్లు వంగి మళ్ళీ అంతే స్పీడ్గా వెనక్కు తిరిగి జై చెయ్యి పట్టి లాగింది మధు. ఎమరపాటుగా ఉన్న జై తను లాగగానే వెనక్కు వచ్చి మధుకి తగులుకున్నాడు. జై చుట్టూ చేతులు వేసి అతని చెస్ట్కి తల ఆంచి గట్టిగా హక్ చేసుకున్నది మధు. లోపల రకరకాలుగా అవుతూ ఉన్నది జైకు. అయినా కూడా తన బాడీ మొత్తం స్వెట్తో ఉండటంతో హేయ్ స్వెట్ స్వెట్ అంటూ దూరం జరిపాడు.
మధు గుర్రుగా చూస్తూ, మీకు ఎప్పుడు స్వెట్, వాసన, స్నానం చేయలేదు ఇలాంటివే గుర్తుకు వస్తాయా ఇలాంటి సీన్లో అని అన్నది. నాకు చికాకుగా ఉన్నది అని మళ్ళీ బాత్రూంలోనికి వెళ్ళబోయాడు జై. వెనుక మధు కూడా వెళ్ళింది. డోర్ వేస్తూ, నువ్వేమిటి ఇక్కడ, వెళ్ళు అన్నాడు జై. నేను కూడా అని చెప్పాను కదా అని డోర్ తోస్తూ అన్నది మధు. నో అని జై డోర్ కొంచెం గట్టిగా వేస్తూ ఉండగా, ప్లీజ్ ప్లీజ్ అని డోర్ కొంచెం పుష్ చేసింది మధు. నో వే అని నవ్వుతూ డోర్ క్లోజ్ చేశాడు జై. శాడిస్ట్ ముగుడివి, అన్రొమాంటిక్ ముగుడివి అని గట్టిగా అరిచింది మధు. తన మాటలు విని హాయిగా నవ్వుకున్నాడు జై. ఇలాంటి చిన్న చిన్న అల్లరి పనులు జైకు చాలా ఇష్టం. అందుకే తను అలా మాట్లాడుతూ ఉన్నా, పైకి మామూలుగా ఉన్నా లోపల బాగా ఎంజాయ్ చేస్తాడు. మధు ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నకు కాల్ చేసింది. చెప్పరా మధు, ఆఫీసులో పర్మిషన్ ఇచ్చారా అని అడిగారు శ్రీనివాస్ గారు. ఇచ్చారు నాన్న, కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు అని చెప్పింది మధు. అవునా, ఏ కారణం చెప్పావు అన్నారు శ్రీనివాస్ గారు. పోయినా మా అమ్మమ్మ మళ్ళీ బ్రతికింది అని చెప్పానన్న అంటూ నవ్వింది మధు. నీకు బాగా వేషాలు ఎక్కువయ్యాయి అని అటుపక్క నుండి వాళ్ళ అమ్మ అరుపులు వినిపించడంతో ఇంకా నవ్వింది మధు. ఇప్పుడైనా అల్లుడు గారికి చెప్పరా, లేదంటే కోపం వస్తుందేమో అన్నారు శ్రీనివాస్ గారు. రేపు చెప్తాలే నాన్న, ఇక ఉంటాను, బాయ్ అని కాల్ కట్ చేసి రూమ్లోనికి వచ్చింది. ఎవరు కాల్ చేశారు అని జై అడుగుతాడు అని చూసింది మధు. కానీ 5 నిమిషాలు అయినా కూడా జై అడగలేదు. ఇప్పుడే కాదు, తను ఏదైనా కాల్ మాట్లాడటం అయిపోయాక ఎవరి కాలు అని ఎప్పుడూ కూడా అడగలేదు. ఇంతవరకు కాల్ ఎవరిది అని అడగరా అన్నది మధు. చెప్పాలి అని అనుకుంటే నువ్వే చెప్తావుగా మధు అన్నాడు జై. అలా కాదు, మీకు తెలుసుకోవాలి అని ఉండదా, ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది అని అన్నది మధు. అది నీ ప్రైవేట్ స్పేస్, నేను ఎలా ఎంటర్ అయ్యి అడుగుతాను అని అడిగాడు జై. భార్యాభర్తల మధ్య ప్రైవేటు, పర్సనల్ అని ఏమీ ఉండదండి, అన్నీ షేర్ చేసుకోవాలి కదా అని అయోమయంగా అడిగింది మధు. తన దగ్గరకు వచ్చి తన భుజాలు పట్టుకొని బెడ్ మీద కూర్చోపెట్టి తను కూడా పక్కనే కూర్చొని, తప్పు మధు, అలా ఆలోచించకు, మనం ఫ్రెండ్స్తో అన్నీ షేర్ చేసుకుంటాము, కానీ ఇంట్లో వాళ్లతో కొన్ని చెప్పలేము, అలాగే భార్యాభర్తలు కూడా అంతే, వాళ్లకు వాళ్ళ పర్సనల్ స్పేస్ ఇవ్వాలి అన్నాడు జై. అంటే ఇప్పుడు నన్ను మీకు దూరంగా ఉండమని చెప్తున్నారా అని కంగారుగా అడిగింది మధు. ఎక్కడ తను జైను ఎక్కువ ఇబ్బంది పెడుతుందో అని ఇలా మాట్లాడుతున్నాడు అని భయపడింది. నోనో, నువ్వు ప్రతి విషయం చెప్పాలి అని లేదు, అలాగే నేను నిన్ను అడగాలి అని లేదు అని చెప్తున్నాను అంతే, అలాగే నా విషయంలో కూడా సింపుల్ అని భుజాలు ఎగరవేశాడు జై. ఏమోలే, నాకు ఇలాంటివి అన్నీ మైండ్కి ఎక్కవు, నాకు ఎలా ఏది చెప్పాలి అనిపిస్తే అది చెప్తాను అని జై భుజం మీద తలవాల్చింది మధు. నీ ఇష్టం అని అన్నాడు జై. డిన్నర్ టైం అవటంతో కిందకు వెళ్ళి తినేసి జానకి గారిని, శేఖర్ గారిని బస్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాడు జై. ఇద్దరికి జాగ్రత్తలు చెప్పి వెళ్లారు. జై కోసం మధు హాల్లోనే కూర్చొని టీవీ చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నది. కొద్దిసేపటి తర్వాత జై లోనికి వస్తూ కనిపించాడు. హాల్లో ఉన్న మధుని చూసి, ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అని అడిగాడు జై. ఒక్కదాన్నే ఉన్నా కదా, కొద్దిగా భయం వేసింది, అందుకనే నీకోసం వెయిట్ చేస్తూ టీవీ చూస్తూ కూర్చున్నాను అని చెప్పింది మధు. సరే వెళదాంరా అంటూ జై పైకి వెళ్లేలోపు, ఏమండి అని పిలిచింది మధు. ఏమిటి అని వెనక్కు తిరిగాడు జై. 2 చేతులు బార్లా చాపి పప్పి ఫేస్ పెట్టింది మధు. ఏమిటి అని అన్నాడు జై అర్థం కాక. ఎత్తుకుని తీసుకుని వెళ్ళరా ప్లీజ్ అని అడిగింది మధు. ఆహా, ఇంకేమి వద్దా అమ్మా, తీసుకుని వెళ్ళి జోలపాట కూడా పాడనా అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు జై. ఏమండే కృష్ణ గారు, చూస్తున్నారా లేదా, మీలో మస్తు షేడ్స్ అన్నీ బయటపడుతున్నాయి అని నవ్వింది మధు కూడా. జై దానికి ఏమి సమాధానం చెప్పకుండా పైకి వెళ్ళటానికి వెనక్కు తిరిగాడు మళ్ళీ. ఇది నా ఫ్యాంటసీ అండి, మీరేమో నేను చెప్పేంత వరకు కూడా ఏది గుర్తించడం లేదు, అందుకనే నేను అడుగుతున్నాను, ప్లీజ్ చేయరా అని చాలా స్వీట్గా అడిగింది మధు. ఆ స్వీట్నెస్కు కొంచెం మెల్ట్ అయ్యాడేమో. మధు దగ్గరకు వస్తూ, ఏం ఫ్యాంటసీ అని అడిగాడు జై. మరేమో నేనేమో హాల్లో కూర్చొని ఉంటానంట, మీరేమో నన్ను ఎత్తుకుని మన బెడ్రూమ్ దాకా తీసుకుని వెళ్తారట, నేనేమో మీ మెడ చుట్టూ చేతులు వేసి మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటానట అని చెప్పింది మధు. మధు, మూవీస్ చూసి చూసి
వాటిలోలాగే కావాలి అని అనుకుంటే ఎలా? మనం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే నేను ఎలా నడుస్తాను, ఎలా రూమ్కు వెళ్తాను? 2 అడుగులు వేసేసరికి మెట్లు తగులుకొని ఇద్దరం కింద పడటం ఖాయం అని ప్రాక్టికల్గా కళ్ళకు కట్టినట్టు చూసేలా చెప్పాడు జై. మధు అది ఇమాజిన్ చేసుకొని ఒకసారి తల విదిలించి, అబ్బా, మీరు నా మూడు మొత్తం స్పాయిల్ చేస్తారు ఇలాంటి మాటలతో. అలా ఏమీ జరగదండి. కాకపోతే మీరు నా కళ్ళల్లోనికి చూడవద్దు, మెట్లు చూస్తూనే నడవండి. నేనైతే మీ కళ్ళల్లోనికి చూస్తాను ప్లీజ్ అన్నదే మధు. ఇప్పుడు ఎందుకు అన్నాడు జై. ప్లీజ్ అండి, అత్తయ్య మామయ్య ఉన్నప్పుడు ఎలాగో కుదరదు. ఇప్పుడు వాళ్ళు లేరు కదా, అందుకనే చిన్ని ఆశ తీర్చరా నాది అని మరింత ముద్దుగా పప్పి ఫేస్ పెట్టుకొని క్యూట్గా అడిగింది మధు. ఓకే లే అని అన్నాడు జై తన ముఖం చూసి లోపలే నవ్వుకుంటూ. మొబైల్ పాకెట్లో పెట్టుకుని ఏ అని ఉత్సాహంగా ఎగురుతూ లేచింది మధు. మధు నిలబడటంతో ఒక సైడ్కు తిరిగి మధు మోకాలు పైన పట్టుకుని పైకి లేపాడు. అది ఎలా ఉంది అంటే చిన్నపిల్లల్ని మనం ఎత్తుకున్నట్టు ఉన్నది. ఏయ్ ఏయ్ దించండి, ఇలా కాదు ఇలా కాదు, దించండి అంటూ గోల చేసింది మధు. మరి ఇంకెలా అని అడిగాడు జై మధుని కిందకు దించి. పడుకున్నట్లు తీసుకుని వెళ్తారు కదా, ఒక చెయ్యి భుజం దగ్గర ఇంకొక చెయ్యి కాలు దగ్గర పెట్టుకొని అలా అని మధు చెప్పటంతో సరే అని మధుని చేతిలోనికి తీసుకున్నాడు జై. మధు ఆనందంగా జై మెడ చుట్టూ చేతులు వేసింది. ఆగండి ఆగండి, అప్పుడే స్టార్ట్ చేయొద్దు అని జై పాకెట్లో నుండి ఫోన్ తీసుకున్నది. ఇప్పుడు నా ఫోన్తో ఏం పని నీకు అని అడిగాడు జై. అబ్బా, నేనేమీ మీ ఫోను తినేయటం లేదు, ఇది మన స్పెషల్ మూమెంట్ కదా, వీడియో తీసుకోవాలి అని ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా అని ఫోన్ తీసుకున్నాను అంటూ కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డు పెట్టింది ఇద్దరూ కనపడేలాగా. తనను చూసి నవ్వే ముందుకు నడిచాడు జై. ఈరోజు నా ఇంకొక కోరిక కూడా తీరుతోంది. మా ఆయన నన్ను ఎత్తుకొని బెడ్రూమ్ దాకా తీసుకుని వెళ్తున్నాడు. ఈ మూమెంట్ ఎప్పటికీ గుర్తు ఉండాలి అని నవ్వుతూ ఆ వీడియోలో వినపడేలాగా గట్టిగా అరుస్తూ చెప్పింది మధు. మధు చేష్టలు మాటలు జై మనసు అన్నీ భద్రంగా దాచుకుంటూ ఉన్నది. కానీ పైకి చెప్పడమే తెలియటం లేదు. బెడ్ మీదకు చేర్చడానికి కిందకు వంగుతూ ఉండగా సడన్ గా మధు జై లిప్స్ మీద ముద్దు పెట్టింది. అది కూడా 2 సెకండ్లు అంతే. షాక్ అయ్యి మధు సైడ్ చూశాడు. వీడియో ఇంకా ఆన్లోనే ఉన్నది. మధు మాత్రం జై వైపు చూస్తూ థ్యాంక్ యూ ఫర్ దిస్ మూమెంట్ అని చాలా హ్యాపీగా చెప్పింది. చిన్న చిరునవ్వు నవ్వాడు జై. మధు అలాగే జైను కూడా బెడ్ మీదకు లాగటంతో తన మీద పడ్డాడు జై. పడుకోండి అని మధు చెప్పటంతో పక్కకు జరగపోయాడు. వద్దు, అలాగే పడుకోండి అని తన గుండెల మీద జై తలపెట్టింది మధు. ఇంకేమీ మాట్లాడకుండా అలానే పడుకున్నాడు జై. ఒక చెయ్యి నా నడుం మీద వేయండి, అది కూడా చెప్పాలా అని తానే జై చెయ్యి తన మీద వేయించుకుని జై తల నిమురుతో మెల్లగా నిద్రలోనికి జారింది. జైకి ఎప్పుడూ ఇలా పడుకోవటం అలవాటు లేకపోయినా మధు గుండెల మీద పడుకోవటం ఎందుకో బాగా నచ్చి అలానే నిద్రపోయాడు. మరుసటి రోజు పని అమ్మాయి లేకపోవటంతో రోజు కంటే ముందే లేచి లోపల ఊడ్చి ఇల్లు తుడిచి కిచెన్లోనికి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేసి స్నానానికి వెళ్ళింది మధు. స్నానం చేసి రెడీ అయ్యి జై కూడా రావటంతో ఇద్దరూ టిఫిన్ తిన్నారు. సింకు నిండా గిన్నెలు చూసి టైం చూసుకున్నది మధు. ఇంకా టైం ఉండటంతో అవి తోమటానికి డ్రెస్ మార్చుకుని రావటానికి వెళ్ళింది. మళ్ళీ డ్రెస్ పాడైతే కష్టం అని కిందకు వచ్చి చూస్తే జై లేడు. వెళ్ళిపోయాడేమో అని అనుకుని కిచెన్లోనికి వెళ్ళి సర్ప్రైజ్ అయ్యింది మధు. షర్ట్ తీసి హ్యాంగర్కు పెట్టి బనియన్ మీద కిచెన్ ఆప్రాన్ వేసుకుని గిన్నెలు కడుగుతూ ఉన్నాడు జై. ఏమిటండి ఇది అని అడిగింది మధు. కనిపించడం లేదా, వాషింగ్ అన్నాడు జై. మీరు ఎందుకు చేస్తున్నారు, నేను చేస్తా కదా అన్నది మధు నొచ్చుకుంటూ. ఇందులో తప్పే ఉన్నది, నువ్వు అంత పని చేశావు, నేను కొంచెం ఖాళీగా ఉండటంతో ఈ పని చేస్తున్నాను. ఇంట్లో వర్క్ షేర్ చేసుకోవటం తప్పేమీ కాదు. నువ్వు రెడీ అవ్వు, ఇవి అయిపోయాయి అన్ని అన్నాడు జై ఇంకా ఒకటో రెండో గిన్నెలను చూస్తూ. తన మాటలకు జై ఎంత మెచ్యూర్గా ఆలోచిస్తాడు అనేది అర్థమైంది మధుకి. తన డౌన్ టు ఎర్త్కు ఎప్పుడు ఫిదా అవుతూ ఉంటుంది. జై దగ్గరకు వెళ్ళి చెంప మీద గట్టిగా ఒక ముద్దు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ అన్నది మధు. చిన్నగా నవ్వాడు జై. మళ్ళీ నవ్వేనా అని అనుకుని మళ్ళీ డ్రెస్ మార్చుకుని రావడానికి వెళ్ళింది మధు. ఈలోపు జై కూడా రెడీ అయ్యాడు.
మధు బాయ్ చెప్పి వెళుతూ ఉండగా నేను డ్రాప్ చేయనా అని అడిగాడు జై. మధు పిచ్చ షాక్ అయ్యింది. నిజంగా అంటున్నారా అని. అదే షాక్తో అడిగింది మధు. అవును రా, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అని వెళ్ళిపోయాడు జై. ఏమిటో ఈరోజు ఈయన ఇలా షాక్ ఇస్తున్నాడు అని అనుకుని డోర్ లాక్ వేసి కారు దగ్గరకు వెళ్ళింది మధు. కారులో సైలెంట్గా కూర్చున్నారు ఇద్దరు. జై మాట్లాడతాడేమో అని చూసిన మధుకు తను నోరు విప్పకపోవటంతో తనే మాట్లాడింది. ఏమాత్రం సైలెంట్గా ఉండటానికి మీరు నాతో పాటు రావటం ఎందుకు? నేను ఒక్కదాన్ని వెళ్లేదానిగా అని దెప్పుతూ ఉన్నది మధు. నేను మాట్లాడకపోతే ఏమిటి, నువ్వు మాట్లాడుతున్నావు కదా అని అన్నాడు జై నవ్వుతూ. అదే, ప్రతిసారి నేనే మాట్లాడాలి, ప్రతిసారి నేనే చెప్పాలి, మీరు నోరు విప్పరు కదా అన్నదే మధు. సరే చెప్పు, ఏం మాట్లాడాలి అన్నాడు జై. ఏం మాట్లాడాలో నేనే చెప్పి, ఏం మాట్లాడొద్దు నేనే చెప్పి, ఎలా ఉండాలి అని నేనే చెప్పి, ఇంకా మీరేం చేస్తారు అన్నీ నేనే చెప్తే అన్నదే మధు. ఓ గాడ్ మధు, మరీ చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్తున్నావు అన్నాడు జై. మీరు అలాగే బిహేవ్ చేస్తున్నారు అని మూతి తిప్పుకున్నది మధు. ఎప్పటిలాగే చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు జై. ఎవరికి తప్పినా మనకు తప్పదు కదా మధు అని అనుకుని తానే మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది. మీకు ఆషాఢమాసం అంటే తెలుసా అని అడిగింది మధు. అవి తెలుగు నెలలు అని విన్నాను, కానీ అంత క్లియర్గా తెలియదు నాకు, ఎందుకు అని అడిగాడు జై. ఎల్లుండి నాన్న వస్తారు నన్ను తీసుకుని వెళ్ళటానికి అని చెప్పింది మధు. మామయ్య నిన్ను ఎందుకు తీసుకుని వెళతాడు అని కన్ఫ్యూజ్గా అడిగాడు జై. నేను ఆఫీసులో వర్క్ ఫ్రమ్ హోమ్కి 1 month అప్లై కూడా చేసుకున్నాను అని చెప్పింది మధు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు, ఒక్కటన్నా అర్థమయ్యేలా చెప్తున్నావా నువ్వు అన్నాడు జై. తను అడిగిన దానికి మధు మాట్లాడిన వాటికి సంబంధం లేకపోవటంతో కార్ ఆపండి, ఆఫీస్ వచ్చింది అన్నది మధు. కార్ ఆపి మధు సైడ్ చూసి ఇప్పుడు చెప్పు అని అన్నాడు జై. జై కలర్ పట్టుకొని ముఖం పక్కకు తిప్పి బుగ్గ మీద ముద్దు పెట్టి మీరే కనుక్కోండి అని నవ్వుతూ వెళ్ళిపోయింది మధు. ఏమీ అర్థం కాకుండా చెప్పి వెళ్ళింది ఏమిటి, అసలు ఈ ఆషాఢమాసం అని ఎందుకు అడిగింది అని అనుకుంటూ ఆఫీస్కు వెళ్ళాడు జై. వసంత్ కూడా ఆఫీస్కు రాకపోవడంతో ఎవరిని అడగాలో అర్థం కాక అలాగే ఉన్నాడు. వాళ్ళ అమ్మకు కాల్ చేసి అడుగుదాం అనుకున్నవాడు కాస్త రేపు ఉదయం వస్తారు కదా అని అడగలేదు. సాయంత్రం ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉండగా జైకి కాల్ చేసింది మధు. ఎప్పుడూ చేయదు కదా, ఈ రోజేమిటి కాల్ చేసింది అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అన్నాడు జై. నేను ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది మధు. నా కోసం వెయిట్ చేయటం ఎందుకు అన్నాడు జై. మధు వస్తూ ఉన్న కోపాన్ని అణుచుకుంటూ ఒక్కసారి పొద్దున జరిగిన విషయాన్ని కాస్త మైండ్లో పెట్టుకొని ఏదైనా అడగండి అని అన్నది. పొద్దున ఏం జరిగింది అని ఆలోచిస్తే అప్పుడు తట్టింది జైకి. మధుని తానే డ్రాప్ చేసినట్లు, తప్పు చేసినట్లుగా ఫీల్ అవుతూ ఐఆమ్ సో సారీ మధు, వర్క్లో పడి అసలు ఈ విషయమే మర్చిపోయాను. నేను ఇంకొక 10 minutesలో స్టార్ట్ అవుతాను, ప్లీజ్ అప్పటి వరకు వెయిట్ చేయవా అని అన్నాడు జై. అటుపక్క నుంచి మధు ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు జైకు. కానీ వర్క్ చేసే హడావిడిలో మధు ఆన్సర్ వినకుండానే కాల్ పెట్టేసి త్వరగా వర్క్ చేసి మధు దగ్గరకు బయలుదేరాడు జై. మధు పక్కనే ఉన్న దివ్య ఏమిటే అలా బిగుసుకుపోయావు అని కుదిపింది. ఈరోజు మీ అన్నయ్య నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు తల్లి, తట్టుకోవటం చాలా కష్టంగా ఉన్నది అన్నది మధు. అంతగా ఏమిచ్చాడేమిటి అని తమాషాగా అన్నది దివ్య. పొద్దున్న డ్రాప్ చేశాడు, ఇప్పుడు లేట్ అయిందని వస్తున్నా అని చెప్పటం మామూలే, అయితే నేను అడగకముందే సారీ చెప్పేశాడు, అది భీభత్సమైన షాక్ నాకు అని ఆశ్చర్యముగా అన్నది మధు. అందులో షాక్ అవటానికి ఏమున్నది, నువ్వు తన కోసం వెయిట్ చేస్తున్నావు, తను నీ గురించి మర్చిపోయాడు కాబట్టి సారీ చెప్పాడు, ఇది చాలా మామూలు విషయం అన్నట్లు చెప్పింది దివ్య. నీకు మామూలు విషయమే తల్లి, నాకు మాత్రం తట్టుకోలేని షాక్. తన తప్పు ఉన్నా నేను సారీ చెప్పమని అడిగినా కూడా చెప్పనివాడు, ఈరోజు నేను ఏమీ అడగకముందే సారీ చెప్పాడు అని లోపల అనుకుంటూ ఉన్నది మధు. అన్నయ్య వచ్చేదాకా ఉండనా అని అడిగింది దివ్య. వద్దులే వెళ్ళు, మళ్ళీ నీకు లేట్ అవుతుంది అన్నది మధు. ఎక్కడికి వెళ్ళేది అని వాళ్ళ పక్కనే బైక్ ఆపి అడిగాడు వసంత్. వచ్చేశాడు అప్పుడే, ఇక నా ప్రాణాలు తోడేస్తాడు మాటలతో అని గొనిగింది దివ్య. వినపడుతోంది మాకు అని అన్నాడు వసంత్. వినపడాలి అని నేను అన్నది అని చెప్పింది దివ్య. దొరకపోవా ఈరోజు, అప్పుడు చెప్తా నీ పని అని అనుకుని నా కోసమేనా వెయిటింగు,
అని అన్నాడు వసంత్. మరే, తమరు రాజా విక్రమార్కుడు అని మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం అన్నది దివ్య. వాళ్ళ ఫైటింగ్ చూసి మధు నవ్వుతూ ఉన్నది. పొగరు మామూలుగా లేదు దీనికి అని. ఇక్కడే ఉన్నావేమిటి మధు, నీ స్కూటీ ఏమైంది అని అడిగాడు వసంత్. కాకెత్తుకెళ్ళింది, తీసుకొని వచ్చి ఇస్తావా అని వెటకారంగా అన్నది దివ్య. దీనికి ఏమైంది, ఈరోజు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకున్నాడు వసంత్. మధు కూడా దివ్యను ఆపి, ఏమిటే ఈరోజు ఇలా రెచ్చిపోతున్నావు, ఏమైంది అని అడిగింది. రోజు సాఫ్ట్గా ఉంటూ ఉంటే ఆడుకుంటున్నాడు, అందుకనే నా పవర్ ఏమిటో చూపిస్తాను అన్నది దివ్య మెల్లగా. ఈ అన్న చెల్లెళ్లకు ఏమైందో ఏమో, ఒకే రోజు కొత్త కొత్త షేడ్స్ చూపిస్తున్నారు అని అనుకున్నది మధు. కాకెత్తికెళ్ళిందో కోతెత్తికెళ్ళిందో మేము చూసుకుంటాం, కానీ నీ స్కూటీ ఎక్కడా అని అడిగాడు వసంత్. గతుక్కుమన్నది దివ్య. ఎంతసేపు ఓవర్ యాక్షన్ చేసింది, కానీ ఇప్పుడు తనకు బండి లేదు అనే విషయం గుర్తుకు రావటంతో అడ్డంగా బుక్ అయ్యాను. మధు వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళి ఉంటే సరిపోయేది అని మనసులో అనుకున్నది దివ్య. మేము ఇద్దరం ఈరోజు బండి తెచ్చుకోలేదు అన్నయ్య, దాని బండి సర్వీసింగ్కి ఇచ్చింది. నన్ను ఈరోజు మీ ఫ్రెండ్ డ్రాప్ చేశాడు అని చెప్పింది మధు. హో, మా వాడు అప్గ్రేడ్ అవుతున్నాడు అయితే. మరి ఇప్పుడు ఎలా వెళ్తున్నావు, క్యాబ్లోనా అని అడిగాడు వసంత్. లేదన్నయ్య, ఆయనే వస్తాను అని అన్నారు అన్నది మధు. ఏమిటి అని గట్టిగా అరిచి, ఇప్పుడా చెప్పేది, ముందే చెప్పొచ్చు కదా అని టెన్షన్ పడ్డాడు వసంత్. అంత టైము నువ్వు ఇవ్వలేదు కదా అన్నయ్య అన్నది మధు. అసలు ఎందుకు టెన్షన్ పడుతున్నాడో తెలియక, సరే నేను ఆ పక్కన ఉంటాను, నువ్వు వెయిట్ చేయి నా కోసం అని దివ్యతో చెప్పాడు వసంత్. ఎందుకు అన్నయ్య అలా టెన్షన్ పడుతున్నారు, ఆయన వస్తే రానివ్వండి, ఏమవుతుంది అన్నది మధు. నీకు తెలియదు మధు, వాడు మాటల్లోనే పొసెసివ్నెస్ చూపిస్తాడు అన్నాడు వసంత్. ఊరుకోండి అన్నయ్య, కోపం చూపించడమే తెలియని ఆయనకు మళ్ళీ పొసెసివ్నెస్ కూడానా, జోక్ కాకపోతే అన్నది మధు. ఇది జోక్ కాదు, నాకు మాత్రమే అనుభవం అయిన విషయం, అది ఇప్పుడు చెప్పలేను, ఇప్పుడు వెళ్ళాలి అని బైక్ స్టార్ట్ చేసేలోపు జై కారు వసంత్ బైక్ ముందు ఆగింది. చచ్చండ్రా దేవుడా, ఇప్పుడు ఏమంటాడు ఏమిటో అని బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉన్నాడు వసంత్. కారు దిగిన జై నేరుగా వసంత్ని చూస్తూ ఉన్నాడు. హాయ్ రా అని వచ్చిరాని నవ్వుతో పలకరించాడు వసంత్. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.